బీహార్ రాష్ట్రం బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. 15వ రౌండ్లో 8,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న ఆయన 22వ రౌండ్ వచ్చేసరికి అది 12,000కు చేరుకుంది. ఇక రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి రేఖా గుప్తా 3వ స్థానంలో నిలిచారు. ప్రశాంత్ కిషోర్ కు 64,151 ఓట్లు పోల్ కాగా నీరజ్ కుమార్ సిన్హాకు 44,857 ఓట్లు పోలయ్యాయి. అలాగే రేఖా గుప్తాకు 14,273 ఓట్లు వచ్చాయి. కాగా బంకీపూర్ లో మొత్తం ఓటర్లు 3,79,402 మంది. పాట్నా నగరంలోని ఈ నియోజకవర్గంలో దాదాపు 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడి నుంచి 4 సార్లు పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి నబీన్ కిషోర్ సిన్హా కూడా ఇదే ప్రాంతానికి 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా భావిస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ బైపోల్ జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తొలిసారి బరిలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రచారానికి భారీ సంఖ్యలో నాయకులను రంగంలోకి దించింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఎంపీలు, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ప్రధానంగా 3 కారణాలు ప్రభావం చూపి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాటిలో మొదటిది ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత ప్రభావం, రెండవది ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి, మూడవది నీట్ పేపర్ లీక్ వ్యవహారము, విద్యార్థుల నిరసనలు, వారిపై పోలీసుల చర్య. ఈ 3 అంశాలు యువ ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బంకీపూర్ ఉప ఎన్నిక ఒక సాధారణ బైపోల్ గా కనిపించినా జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు గుజరాత్ రాష్ట్రం మంజల్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సత్యేంద్ర భాయ్ పటేల్ గెలుపొందారు. ఆయనకు 55,481 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి బీకాబాయ్ రబారీపై 30,630 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నారాయణ్ దాస్ పటేల్ మృతితో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం దతియా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఘనశ్యామ్ సింగ్ కు 66,757 ఓట్లు పడగా తివారీకి 60,741 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి జైలు శిక్ష పడటంతో ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు కావడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.